ట్రంప్ రోజురోజుకు దిగజారి వ్యవహరిస్తున్నాడు. ట్రంప్ తీరు చూసి అమెరికా ప్రజలే ముక్కున వేలేసుకుంటున్నారు. మొన్నటిదాకా భారత్ను మిత్రదేశంగా చెప్పుకున్న ట్రంప్ ఇప్పుడు శత్రువులా వ్యవహరిస్తున్నారు. ఇండియా మీద కత్తి కట్టి సుంకాలు, మన విద్యార్థులకు బేడీలు, కొత్త పన్నులతో ఆగలేదు. భావోద్వేగపరమైన కాశ్మీర్ అంశంలో వేలు పెడతానని ప్రకటించారు. అక్కడతో కూడా ఆగలేదు. వీటన్నిటికీ పరాకాష్ఠగా ఏకంగా జిహాదీలకు వైట్ హౌస్లో పోస్టింగ్ ఇచ్చాడు. ట్రంప్ తీరు చూస్తుంటే ఇండియాతో పాటు అమెరికా కొంప కూడా ముంచేలా కనిపిస్తున్నారు. అసలు ట్రంప్ ఎందుకిలా వ్యవహరిస్తున్నాడు? ఈ అంశంపైనే ఇవాల్టి చైర్మన్స్ డెస్క్ చూద్దాం. ట్రంప్కు అధ్యక్ష పదవి కొత్త కాదు, భారత్తో సంబంధాలు కూడా కొత్త కాదు. కానీ ఇప్పుడే ఏదో కొత్త విషయం తెలిసినట్టుగా ప్రవర్తిస్తున్నారు. రోజుకో మాటతో అందరికీ తిక్కరేగేలా చేస్తున్నాడు. భారత్ మిత్రదేశం అనే నినాదంతో ఎన్నికల్లో గెలిచిన ట్రంప్ మొదట ఓడమల్లన్నా, తర్వాత బోడిమల్లన్నా సామెతను అమలు చేస్తున్నారు. అధ్యక్షుడిగా గెలవడానికి అవసరమైన భారత్ ఇప్పుడు ట్రంప్కు పనికి రావడం లేదు. పైగా భారత్పై అకారణ ద్వేషం పెంచుకుంటున్నారు. ఎన్ఆర్ఐల మద్దతుతో గెలిచామన్న సంగతి వదిలేసి అదే ఎన్ఆర్ఐలను ఇబ్బంది పెట్టేలా ఎప్పుడూ కని విని ఎరుగని పన్నులతో బాధేస్తున్నాడు. ఇప్పటికే పచ్చళ్ల మీద పన్నేసిన ట్రంప్ ఇప్పుడు కొత్తగా ఎన్ఆర్ఐలు ఇండియా పంపే డబ్బు మీద కూడా పన్ను వెయ్యాలని ఆలోచిస్తున్నారు. ఇందుకోసం బిల్లు రెడీ చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే అమెరికా స్వాతంత్ర దినోత్సవం నాటి నుంచే ఈ పన్ను అమల్లోకి రావచ్చు. ఇది ఎన్ఆర్ఐలకు ఆర్థికంగా భారం కావడం ఖాయం. తద్వారా ఇప్పటిదాకా ప్రపంచంలోని అత్యధిక రెమిటెన్స్ ఆదాయం పొందే దేశంగా ఉన్న భారత రికార్డు కూడా చెరిగిపోవచ్చు. దేశంలో రియల్ ఎస్టేట్కు వచ్చే పెట్టుబడులు కూడా తగ్గిపోవచ్చు. ఇలా ట్రంప్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం భారత్కు ఏదో రకంగా ఇబ్బంది సృష్టిస్తోంది. అంతకుముందే భారతీయ విద్యార్థులకు బేడీలేసి నిర్దాక్షిణ్యంగా మిలిటరీ విమానాలు డీపోర్ట్ చేసిన ట్రంప్ మన వస్తువులపై కూడా ఊహించని సుంకాలేసి నమ్మక ద్రోహం చేశారు. ఇండియా జీరో టారిఫ్కు రెడీ అయిందని ప్రకటనలు చేస్తున్నారు. అదేం లేదని భారత్ ఖండిస్తున్నా ట్రంప్ మాత్రం తన పాత ప్రకటననే వల్లెవేస్తున్నారు. పరిశ్రమల విషయంలోనూ ట్రంప్ ఎక్కడా తగ్గడం లేదు. ఇండియాపై సుంకాలేసినా పెట్టుబడులు రావడం ఆయనకు నచ్చడం లేదు. అందుకే భారత్లో పెట్టుబడులు పెట్టొద్దని కంపెనీ అధిపతులను డైరెక్ట్గా బెదిరిస్తున్నారు. అగ్రరాజ్య అధ్యక్షుడు ఈ స్థాయిలో ప్రకోపించడం కానీ విని ఎరుగని వింత. కంపెనీలు అమెరికాను వదిలేసి చాన్నాళ్లైంది. మొన్నటిదాకా చైనాలో ఉన్న కంపెనీలు ఇప్పుడు ట్రంప్ సుంకాల బాదుడుతో ఇండియా బాట పడుతున్నాయి. కానీ ఇండియా ఎందుకు బాగుపడాలనే దుగ్ధతో రగిలిపోతున్న ట్రంప్ వాటికి మోకాలడ్డుతున్నారు. ఇండియాలో కంపెనీ పెట్టొద్దని ఇటీవలే యాపిల్ సీఈఓ టిమ్ కుక్కి ముఖాన చెప్పేశారు. నిజానికి యాపిల్ కొన్నాళ్లుగా భారత్లో ఫోన్లు అసెంబ్లింగ్ చేస్తోంది. ఇప్పుడు చైనాలో ఇబ్బందికర పరిస్థితులు ఉండడంతో భారత్లో కార్యకలాపాలు మరింత పెంచాలని చూస్తోంది. ఇది సహజంగా జరిగిన పరిణామమే తప్ప ఇక్కడ ఎవ్వరూ పనిగట్టుకుని భారత్కు రావడం లేదు. అయినా సరే ట్రంప్ మాత్రం ఇండియా మీద పడి ఏడుస్తున్నాడు. అమెరికాలో కంపెనీలు పెడితే సంతోషిస్తానని పరోక్షంగా పారిశ్రామికవేత్తలకు హింట్ ఇస్తున్నాడు. దీంతో మన అధికారులు అప్రమత్తమై యాపిల్ను సంప్రదిస్తే పెట్టుబడులకు ఢోకా లేదని చెప్పింది. కానీ అమెరికా అధ్యక్షుడు ఇలాగే బెదిరింపులు కొనసాగిస్తే ఎన్ని కంపెనీలు భారత్లో పెట్టుబడులకు ముందుకొస్తాయనేది ఆలోచించాల్సిన విషయమే. ఇక భారత్ పాక్ సంబంధాలు సంక్లిష్ట దశకు చేరినప్పుడు ట్రంప్ వ్యవహార శైలి మరింత ప్రమాదకరంగా ఉంది. పైగా పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల దగ్గర ఆయుధాలు అమెరికావేనని తేలింది. ఆపరేషన్ సింధూర్ ఉధృతంగా ఉన్నప్పుడు ట్రంప్ సడన్ గా కాల్పుల విరమణపై ట్వీట్ చేశారు. తానే మధ్యవర్తిత్వం చేశానని తప్పుడు ప్రకటనలు చేశారు. దీన్ని మన విదేశాంగ శాఖ ఖండించడంతో అమెరికా విదేశాంగ మంత్రి కూడా వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అయినా సరే ట్రంప్ తగ్గకుండా సౌదీ అరేబియా, ఖతార్ వెళ్లి కూడా అదే ప్రకటన చేశారు. ఆ తర్వాత విమర్శలు రావడంతో లైను మార్చుకుని తాను మధ్యవర్తిత్వం చేశాననడం లేదని, సాయం మాత్రం చేశానని చెప్పుకుంటున్నారు. దీంతో ట్రంప్ ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదని తేలిపోయింది. ఇలాంటి వ్యక్తితో డీల్ చేయడం తలనొప్పేనని స్పష్టంగా అర్థమవుతోంది. కాశ్మీర్కు సంబంధించి ట్రంప్ జ్ఞానం ఎవ్వరికీ అంతుపట్టడం లేదు. 100 ఏళ్ల వయసు కూడా లేని కాశ్మీర్ సమస్యకు ఏకంగా 1000 ఏళ్లని వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా మారింది. అసలు ట్రంప్ చెప్పిందే నిజమనుకుంటే 1000 ఏళ్ల క్రితం అమెరికా పరిస్థితి ఏంటి? ఇండియా, పాకిస్తాన్ ఎక్కడున్నాయన్న ప్రశ్నలు వస్తున్నాయి. అసలు కాశ్మీర్ విషయంలో ట్రంప్ను మధ్యవర్తిత్వం చేయమని భారత్ మాత్రమే కాదు, పాకిస్తాన్ కూడా అడగలేదు. అలాంటప్పుడు పిలవని పేరంటానికి ఎలా వస్తారనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న.
కాశ్మీర్ అంశంలో మూడో పక్షానికి తావు లేదనేది దశాబ్దాలుగా మన విధానం. ఈ సంగతి అమెరికాకు తెలుసు. అయినా సరే ట్రంప్ ఇంత తెంపరితనంతో మాట్లాడటం పైత్యానికి పరాకాష్ట. గతంలోనూ భారత్ పాక్ మధ్య యుద్ధాలు జరిగినప్పుడు అమెరికా, రష్యా లాంటి దేశాలు శాంతి ప్రయత్నాలకు ప్రోత్సహించాయి. అంతేకాని ఎవరూ మా కారణంగానే యుద్ధం ఆగిందని క్లెయిమ్ చేసుకోలేదు. కానీ ఇప్పుడు ట్రంప్ పోకడ మాత్రం చాలా వింతగా ఉంది. తాను అగ్రరాజ్యం అమెరికాకు అధ్యక్షుణ్ణి అనే సంగతి పాపం ట్రంప్ మర్చిపోతున్నారు. భారత్ పాక్ కూడా సార్వభౌమాధికారం ఉన్న దేశాలే అన్న సంగతి పట్టించుకోవటం లేదు. ఆయా దేశాల ప్రజల మనోభావాల గురించి ఆలోచించడం లేదు. పదే పదే భారత్ను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. భారత్ నుంచి ఖండన వచ్చినా దాన్ని కూడా ఖాతరు చేయడం లేదు. కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్టుగా ఉంది ట్రంప్ తీరు. ప్రపంచంలో యుద్ధాల్ని ఆపుతానని ప్రగల్భాలు పలికిన ట్రంప్ ఆ పని చేయడంలో విఫలమయ్యారు. పైగా గిల్లి కజ్జాలు పెట్టుకొని కొత్త వివాదాలకు తెరతీశాడు. ఉక్రెయిన్ యుద్ధంలో తలపెట్టి చేతులు కాల్చుకున్నారు. ట్రంప్ సంగతి తెలిసి ఇజ్రాయెల్ ముందే తమ జోలికి రావద్దని వార్నింగ్ ఇచ్చింది. అక్కడ పప్పులుడకని ట్రంప్ భారత్ పాక్ మధ్య దూరాడు. ఎక్కడైనా ఓ వివాదంలో తలదూర్చేటప్పుడు దాని గురించి పూర్తి సమాచారం సేకరించాలి. సరి అయిన అవగాహన తెచ్చుకోవాలి. గత చరిత్ర, ప్రస్తుత పరిస్థితిని సరిగా అంచనా వేయాలి. కానీ ట్రంప్కు మాత్రం అంత ఓపిక లేదు. ఆయనకు కాశ్మీర్ గురించి కనీస ప్రాథమిక అవగాహన కూడా లేదు. మామూలుగా అయితే దేశాధినేతలు హుందాగా ప్రవర్తిస్తారు. ఇతర దేశాల ఆంతరంగిక వ్యవహారాలతో పాటు వాణిజ్యపరమైన అంశాలపై బహిరంగంగా ప్రకటనలు చెయ్యరు. ఆయా దేశాలతో అవగాహన లేదా ఒప్పందాలు కుదిరినప్పుడు సంబంధిత శాఖల ద్వారా అధికారిక ప్రకటనలు చేయిస్తారు. అయితే డొనాల్డ్ ట్రంప్ స్టైలే వేరు. రెండవ పర్యాయం అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆయన తాను ఒక అగ్రరాజ్యాధినేతలా కాకుండా సాదాసీదా నాయకుడిగా ఎడా పెడా ప్రకటనలు చేస్తూ నోటికి పని చెప్తున్నారు. వాణిజ్య పనులకు సంబంధించి ఆయన చేసిన ప్రకటనలతో ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతికి గురయ్యాయి. స్వదేశంలో కూడా ట్రంప్పై వ్యతిరేకత పెరిగింది. భారత్ పాక్ ప్రధానమంత్రులు కలిసి కూర్చొని డిన్నర్ చేస్తే సమస్యలు పరిష్కారమవుతాయని ట్రంప్ తన వాచాలత్వం ప్రదర్శించారు. దాయాదుల మధ్య పోరు ఈనాటిది కాదు. ఇద్దరు ప్రధానులు కూర్చొని భోజనం చేసినంత మాత్రాన పరిష్కారమయ్యే వైషమ్యాలా ఇవి? ప్రధానులు సరే అనుకున్నప్పటికీ 140 కోట్ల మంది భారతీయులు, 25 కోట్ల మంది పాకిస్తానీలు సంతృప్తిపరచడం సాధ్యమా? ఇలాంటి క్లిష్టమైన అంశాలను కూడా ట్రంప్ తేలిగ్గా తీసుకోవడం ఆశ్చర్యంగా ఉంది. తన అవసరాల కోసం భారత్తో మైత్రి నటిస్తున్న అమెరికాను గుడ్డిగా నమ్మేవారు కూడా ఇక్కడ ఎవ్వరూ లేరు. అమెరికాకు ఎప్పుడైనా తన ప్రయోజనాలే ముఖ్యం. ఏ దేశం ఏమైపోయినా దానికి పట్టదు. ఈ సంగతి భారత్ మర్చిపోయిందనుకుంటే ట్రంప్ పప్పులో కాలేసినట్టే. భారత్లో భావోద్వేగాల జోలికి రానంత వరకే ట్రంప్కు గౌరవం. చనువిచ్చారు కదా అని చంకనెక్కితే కుదరదు. ఈ సంగతి అగ్రరాజ్యం అధ్యక్షుడు గుర్తు పెట్టుకోవాలని భారత్ ఇప్పటికే పరోక్షంగా చెప్పింది. ఇప్పటికీ పద్ధతి మార్చుకోకపోతే ప్రత్యక్షంగా ముఖం మీద చెప్పే పరిస్థితి కూడా వస్తుంది. అమెరికా అధ్యక్షుడు భారత్కు వ్యతిరేకంగా చేసే చర్యలు మొత్తం ప్రపంచానికి హాని కలిగించే ప్రమాదం లేకపోలేదు. ఎందుకంటే ఉగ్రవాదులతో, వారికి మద్దతిచ్చేవారితో పెనవేసుకుపోతున్న ట్రంప్ బంధం విశ్వమానవాళికే పెనుముప్పుగా మారే అవకాశం కళ్ల ముందే కనిపిస్తోంది. ట్రంప్ తెర ముందు చేసే ప్రకటనల కంటే తెర వెనక నడుపుతున్న వ్యవహారాలు మరింత డేంజరస్గా ఉన్నాయి. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్తో కలిసి ట్రంప్ క్రిప్టో బిజినెస్ చేస్తున్నారు. భారత్తో సంబంధాల సంగతి పక్కన పెట్టినా పాక్ ఓ రోగ్ నేషన్. అలాంటి దేశానికి చెందిన సైన్యాధిపతితో వ్యాపార సంబంధాలు పెట్టుకున్న ట్రంప్ ఇక పాక్ను ఎలా నియంత్రించగలడనేది పెద్ద ప్రశ్న. ఈ బిజినెస్ లింకు కారణంగానే ట్రంప్ పాకిస్తాన్కు IMF రుణం వచ్చేలా చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పాకిస్తాన్కు సాయం చేస్తున్న టర్కీకి ట్రంప్ ఆయుధాలు అమ్ముతారు. అవే ఆయుధాలు టర్కీ పాక్కు సరఫరా చేస్తుంది. తద్వారా భారత్కు ముప్పు పెరుగుతుంది. ఇలా అన్ని రకాలుగా భారత్ను చక్రబంధంలో ఇరికించడానికి ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం తమ అధికారాన్ని, పదవిని కూడా వాడుకోవడం మరిన్ని దుష్పరిణామాలకు దారితీస్తుంది అనడంలో సందేహం లేదు. జిహాదీలకు వైట్ హౌస్ గేట్లు తెరిచిన ట్రంప్ ఉగ్రవాదానికి పరోక్షంగా మద్దతిచ్చినట్టే. దీంతో డైరెక్టుగా ప్రపంచంలో అత్యధిక ధనిక దేశానికి, ఉగ్రవాదులకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసినట్లవుతుంది. ఏకంగా లష్కరే తోయిబాలో శిక్షణ పొందిన జిహాదీలను తన సలహాదారులుగా తీసుకోవడం వెనక ట్రంప్ ఆంతర్యం ఏమిటనేది అంతు చిక్కడం లేదు. ఇస్మాయిల్ రోయర్, షేక్ హమ్టా యూసఫ్లు గతంలో ఇస్లామిక్ జిహాదిస్టు టెర్రర్ గ్రూపులతో సంబంధాలు కలిగి ఉన్నారు. అలాంటి వారిని ఏకంగా వైట్ హౌస్ సలహాదారులుగా నియమించుకున్నారు ట్రంప్. రోయర్ 1990లో ఇస్లాంను స్వీకరించాడు. వర్జీనియా జిహాదీ నెట్వర్క్ ద్వారా అమెరికా పౌరులపై ఉగ్రదాడులకు పాల్పడిన కేసులో
2004లో ఇతన్ని దోషిగా తేల్చింది యుఎస్ కోర్టు. 20 ఏళ్ల కారాగార శిక్ష విధించింది. అల్-ఖైదా, ఎల్ఈటీ గ్రూపులకు మారణాయుధాలు సరఫరా చేస్తూ ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడినట్లు అప్పట్లో నేరం రుజువైంది. 13 ఏళ్ల శిక్ష అనుభవించిన రోయర్కు ఇలాంటి బాధ్యతలు ఇవ్వడం దారుణమని అమెరికాలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక రెండవ వ్యక్తి షేక్ హమ్టా యూసఫ్. అమెరికాలో తొలి లిబరల్ ముస్లిం ఆర్ట్స్ కాలేజ్ జైతూనాను స్థాపించాడు. బెర్కెర్లీ గ్రాడ్యుయేట్ థియోలాజికల్ యూనియన్ ఇస్లామిక్ సెంటర్ కు సలహాదారుగా వ్యవహరించనున్నాడు. ఇతడికి కూడా జిహాదీ బ్యాక్గ్రౌండ్ ఉంది. జిహాద్ పేరుతో ముస్లిం బ్రదర్హుడ్, హమాస్ గ్రూపులతో సంబంధాలున్నాయి. ట్రంప్ సర్కారు తీసుకున్న నిర్ణయంపై సొంత దేశానికి చెందిన నేతలే విమర్శిస్తున్నారు. భారత్ పైకి ఉగ్రవాదులను పురిగొల్పిన ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్న వారిని ఎలా నియమించుకుంటారని ప్రశ్నిస్తున్నారు. లష్కరే తోయిబా దశాబ్దాల కాలంగా భారత్లో ఉగ్ర దాడులకు పాల్పడుతూ వస్తోంది. 2001లో పార్లమెంటుపై దాడి, 2008లో ముంబై దాడుల వెనుక ఉంది ఈ సంస్థే. గత నెలలోనే పెహల్గాం ఉగ్రదాడి జరిగిన తరుణంలో ఉగ్ర సంస్థలతో ప్రత్యక్ష సంబంధాలున్న వారిని ఏకంగా వైట్ హౌస్లో నియమించడం సరికాదని ప్రపంచవ్యాప్తంగా నిరసనలొస్తున్నాయి. అయినా సరే ట్రంప్ మాత్రం ఇవేమీ ఖాతరు చేసే పరిస్థితుల్లో లేడు. ట్రంప్ పోకడ చూస్తుంటే ఉగ్రపాములకు పాలు పోసి పెంచుతున్న తీరే ఆయన్ను కాలనాగై కాటేస్తుందనే చర్చ జరుగుతోంది. టారిఫ్ల విషయంలో చైనాకు బుద్ధి చెబుతానని ప్రకటించిన ట్రంప్ చివరకు డ్రాగన్ డిమాండ్లకు తలొగ్గడం అమెరికన్లనే ఆశ్చర్యపరిచింది. చైనా టారిఫ్లు పెంచి సుంకాల యుద్ధానికి తెరతీయొద్దని, అలా చేస్తే ఆ దేశానికే ప్రమాదకరమని మొదట ట్రంప్ చెప్పారు. కానీ తీరా చైనా భారీగా సుంకాలు పెంచాక వైఖరి మార్చుకున్నారు. 2 అడుగులు వెనక్కేసి స్విట్జర్లాండ్లో చైనాతో ట్రేడ్ డీల్ చేసుకున్నారు. కనీసం డీల్ చేసే ప్రదేశం విషయంలోనూ అమెరికాకు ఆప్షన్ లేదు. అది కూడా చైనా చాయిసే అనే వాదన కూడా ఉంది. ట్రంప్ తీరుతో అమెరికా పరువు పోవడమే కాదు, అమెరికా కంటే చైనా అనే శక్తివంతమైన దేశమని రూఢి అయిపోయింది. పైగా చైనా వస్తువులు లేకుండా అమెరికాకు పూట గడవదని కూడా ట్రంపే ఒప్పుకున్నట్టయింది. ఇక్కడ అమెరికన్ల ఆత్మాభిమానానికి కోలుకోలేని దెబ్బ తగిలిందే. ఇక ఏ ముఖం పెట్టుకొని చైనాతో పోరాడతామని అమెరికా చెబుతుందనేది చూడాల్సిందే. ఇలా ట్రంప్ అతి తెలివితో చేస్తున్న పనులు సొంత దేశం పరువు ప్రతిష్టను కూడా దిగజారుస్తున్నాయి. ఇప్పటిదాకా అమెరికా అధ్యక్షులంతా ఫస్ట్ అమెరికా, నెక్స్ట్ ప్రెసిడెంట్ అనే సూత్రాన్ని ఫాలో అయ్యారు. ట్రంప్ మాత్రం అమెరికా ఫస్ట్ అని పైకి చెబుతున్నా ట్రంప్ ఫస్ట్ సూత్రానికి అగ్రతాంబూలం ఇస్తున్నారు. ఏ దేశంతో డీల్ చేసినా, ఎవరిని కొత్తగా నియమించినా అమెరికా ప్రయోజనాలు చూడకుండా సొంత వ్యాపార ప్రయోజనాలు చూసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ట్రంప్ తీసుకుంటున్న ప్రతి కీలక నిర్ణయం మూలాలు ఆయన వ్యాపారాల్లోనే తేలుతున్నాయి. ఇక్కడే అందరికీ తేడా కొడుతోంది. సొంత బిజినెస్ కోసం అమెరికాను, భారత్నే కాదు మొత్తం ప్రపంచానికే ముప్పొచ్చినా పట్టించుకోనట్టుగా ట్రంప్ వ్యవహరిస్తున్నాడు. ఇంకా రాబోయే రోజుల్లో ట్రంప్ ఏం చేస్తాడోనని అన్ని దేశాలు భయపడుతున్నాయి. ఇప్పుడు వైట్ హౌస్లో జిహాదీలకు స్థానం దొరకడంతో ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదులు పెరిగే ప్రమాదం లేకపోలేదు. ఉగ్రవాదం కొత్త దేశాలకు విస్తరించే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే ట్రంప్ బానే ఉంటాడు. కానీ ప్రపంచం నిత్య కల్లోలం అయిపోతుంది. అది కూడా అమెరికాకు ప్లస్సే అని ట్రంప్ వాదించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ రకంగా ఉగ్రవాదులకు ఆయుధాలమ్మి బిజినెస్ చేయొచ్చని చెప్పొచ్చు. పైగా ఈ విషయంలో అమెరికాకు తిరుగులేని ఘన చరిత్ర ఉంది. ఆఫ్ఘనిస్తాన్లో లాడెన్ అయినా, ఇరాక్లో సద్దాం హుస్సేన్ అయినా పెంచి పోషించింది అమెరికానే. తమ అవసరాలకు ఉపయోగపడినన్నాళ్లు మద్దతిచ్చింది, ప్రోత్సహించింది. కానీ తేడా కొడుతోందనే అనుమానం రాగానే నిర్దాక్షిణ్యంగా హతమార్చింది. ఉగ్రవాద విషయంలో అమెరికాది ఎప్పుడూ 2 నాల్కల ధోరణి. తన దేశంలో ఉగ్రదాడి జరిగితే కారకుల్ని ఏ దేశానికైనా వెళ్లి మట్టుబెడుతుంది. అదే మరో దేశంలో ఉగ్రదాడి జరిగితే మాత్రం అంత సీరియస్గా తీసుకోదు. పైగా చర్చలతో సమస్య పరిష్కారం చేసుకోవాలని పుండు మీద కారం చల్లుతుంది. అసలు ప్రస్తుతం అమెరికా గొప్పేం లేదు. సమకాలీన ప్రపంచంలో భారత్ వృద్ధి ప్రస్థానం అసామాన్యం. మనము ప్రపంచ శక్తిగా ఎదిగాం. నిజం చెప్పాలంటే భారతీయులకు అమెరికా లేకపోతే పూట గడవని పరిస్థితేం లేదు. ఏదో మన పిల్లలకు చదువులు, ఉద్యోగాల కోసం అమెరికా వెళుతున్నాం. అందుకు కూడా అమెరికా ఒక్కటే మన గమ్యస్థానం కాదు. ఇంకా చాలా దేశాలున్నాయి. కానీ అమెరికా మాత్రం భారత్ తెలివి మీదే ఆధారపడి ఉంది. భారతీయులు లేకపోతే ఏం జరుగుతుందో గతంలో Y2K సమస్య వచ్చినప్పుడే అమెరికాకు తలకెక్కుండాల్సిందే. కానీ ఇప్పటికీ అమెరికా బుద్ధి మార్చుకోలేదు. ప్రపంచంలో దిగజారిన తన ప్రతిష్ట సంగతి చూసుకోకుండా అకారణంగా భారత్పై కుట్రలు చేస్తే నష్టం అమెరికాకే. ఇప్పటికే 60% భారతీయ విద్యార్థులు అమెరికా ప్రయాణం మానుకున్నారు. మన విద్యార్థులకి ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. యూకే, కెనడా, ఆస్ట్రేలియాతో పాటు యూరప్ దేశాలు, జపాన్, సింగపూర్ కూడా ఆహ్వానిస్తున్నాయి. ఈ సంగతి గుర్తు పెట్టుకుంటే అమెరికాకే మంచిది.
కాదు కూడదని ట్రంప్ ఇదే తెంపరితనం కొనసాగిస్తే మాత్రం త్వరలో భారత్ గట్టిగా బుద్ధి చెప్పడం ఖాయంగా కనిపిస్తోంది. అమెరికాకు ప్రస్తుతం భారత్కు సలహాలిచ్చేంత సీన్ లేదు. ట్రంప్ మొదట సొంత దేశంలో సమస్యలు పరిష్కరించుకోవాలి, ఆ తర్వాత ఇతర దేశాలకు సలహాలివ్వాలి. అమెరికా క్యాబినెట్, సెనెట్, థింక్ ట్యాంక్ అంతా భారతీయులే. ఇలా అమెరికాను నడిపేది భారతీయులైతే ట్రంప్ అదే భారత్కొచ్చి ఉచిత సలహాలిస్తామనడం విడ్డూరం. ఆది నుంచి ప్రపంచంలో యుద్ధాలకు కారణం అమెరికానే. తన ప్రయోజనాల కోసం అంతర్యుద్ధాలు ప్రేరేపించి దేశాలకు ఆయుధాలమ్మి రావణ కాష్టం రగిలించింది అగ్రరాజ్యమే. ప్రపంచంలో ఉగ్రవాదుల ఉనికి కూడా అమెరికానే మూలం. ఇప్పుడు కూడా వైట్ హౌస్ లో ఉగ్రభూతాలకు ఆశ్రయం ఇవ్వడం అమెరికా ఉగ్రబుద్ధికి తిరుగులేని నిదర్శనం. ట్రంప్ నిజంగా భారత్ శ్రేయస్సు కోరి చెబుతున్నారు అనుకోవడానికేమీ లేదు. ఎందుకంటే అమెరికా చరిత్రలో మరో దేశం శ్రేయస్సు కోరిన దాఖలాలు లేవు. అమెరికా ఎప్పుడూ తన స్వార్థమే చూసుకుంటుంది. అమెరికాతో పోలిస్తే భారత్ ఎలాంటి సమస్యలు లేవు. చిన్న చితక సమస్యలున్నా సొంతగా డీల్ చేసుకునే సామర్థ్యం మన దేశానికుంది. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి అంతర్గత సమస్యల్ని పరిష్కరించుకునే దిశగా భారత్ గొప్ప ముందడుగేసింది. అంతర్గత సమస్యల పరిష్కారమైనా, ఇతర దేశాలతో దౌత్యమైనా, అంతర్జాతీయ వివాదాలపైనైనా భారత్ వ్యవహార శైలికి అమెరికా తీరుకి చాలా తేడా ఉంది. భారత్ ఎప్పుడు సర్వే జన సుఖినో భవంతు అనే అంటుంది. కానీ అమెరికా మాత్రం ఎవరేమైపోయినా పర్లేదు, అమెరికన్లు చల్లగుంటే చాలు అనుకుంటుంది. అలాంటి దేశం తనకంటే ఎన్నో రెట్లు పెద్దరికంలో, సంయమనంలో పైనున్న భారత్కు నీతులు చెప్పడానికి సాహసించడం కండకావరం కాకపోతే మరొకటి కాదు. స్వతహాగా వ్యాపారవేత్త అయిన ట్రంప్కు బిజినెస్ డీల్స్ అలవాటు. అందుకే బిజినెస్ లో డీల్స్ చేసినట్టే యుద్ధాలు, వివాదాల్లో మునిగి తేలుతున్న దేశాల మధ్య కూడా డీల్స్ చెయ్యొచ్చు అనుకున్నారు. కానీ ప్రపంచంలో ప్రతి సమస్యకు కేవలం డబ్బుతో పరిష్కారం దొరకదనే కఠిన వాస్తవాన్ని ట్రంప్ విస్మరిస్తున్నారు. పైగా ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. కొన్ని ప్రత్యేక సమస్యలకు ప్రత్యేక పద్ధతుల్లోనే పరిష్కారం వెతకాలి. అంతేకాని ఏ రోగం వచ్చినా ఒకే మందిచ్చినట్టుగా చేయకూడదు. ట్రంప్కు ఆ మాత్రం ఇంగితం కూడా లేదు. ఇప్పటిదాకా పాలించిన ప్రపంచ నేతలెవరికీ బుర్రలేదని, తానొక్కడే మహామేధావినని ఆయనకాయనే తెగ ఫీల్ అవుతున్నాడు. ఈ చిత్త భ్రాంతితోనే ట్రంప్ అత్యంత శక్తివంతమైన అమెరికా అధ్యక్ష పదవిని ఓ విలువలేని పదవిలా మార్చేశాడు. అమెరికా చరిత్రలో ఏ దేశానికి మనస్ఫూర్తిగా మద్దతిచ్చిన దాఖలా లేవు. మన విషయానికొస్తే ఎప్పటికప్పుడు కీలక సమయాల్లో హ్యాండ్ ఇవ్వడానికి చూస్తుంది. సరే, ఇప్పుడు పరిస్థితులు మారాయలే అనుకుంటే ఆ భావన నిజం కాదని తేలిపోయిందే. అమెరికా ప్రయోజనాలు, అమెరికా బిజినెస్, అమెరికా భద్రత, అమెరికా అవసరాలు అంతే. అంతకు మించి ఒక్క అడుగు కూడా ఎటు వేయడానికి అగ్రరాజ్యానికి మనసు రావడం లేదు. పైగా ఏ దేశమూ ఎదగకూడదనే అక్కసు మాత్రం బాగా కనిపిస్తోంది. సమస్యల విషయంలోనే కాదు, శత్రువుల సంఖ్యలోనూ అమెరికాకు మనతో పోటీ లేదు. మనకు పాక్, చైనా మినహా శత్రువులెవరూ లేరు. చైనాతో కూడా శత్రుత్వమే అని గట్టిగా చెప్పలేం. కానీ అమెరికా పరిస్థితి అది కాదు. దానికి అడుగడుగునా శత్రువులే. అమెరికా అధ్యక్షుడికుండే భద్రత ఖర్చు ఏకంగా కొన్ని దేశాల బడ్జెట్తో సమానం. ఎక్కడ శబ్దమొచ్చినా ఉలిక్కిపడి చీమ చిటుక్కుమన్నా బాంబు పేలినట్టు భ్రమపడే స్థితిలో ఉన్న అమెరికాకు దశాబ్దాలుగా ఉగ్రభూతంతో పోరాడి దాని కోరలు పీకిన మనకు అసలు సలహాలిచ్చే స్థాయి కూడా ఉందా అనేది పెద్ద ప్రశ్న. అమెరికా ఇప్పుడు పేరుకే అగ్రరాజ్యం. ఇప్పుడు భారత్ కూడా అమెరికాకు సమానమైన ప్రపంచ శక్తే. భారత్ కేవలం ఓ మిత్రుడిగా అమెరికాను గౌరవిస్తోంది. అంతేకాని సొంత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే ఊరుకోదు. ఈ సంగతి ఇందిరాగాంధీ 5 దశాబ్దాల క్రితమే నాటి అమెరికా అధ్యక్షుడు నిక్సన్ కు ముఖం మీద చెప్పారు. అమెరికా భారత్కు మిత్రుడే కాని యజమాని కాదని కుండబద్దలు కొట్టారు. అయినా సరే అమెరికా బుద్ధి మార్చుకోవటం లేదు. తన స్థాయి తగ్గిందనే వాస్తవం గుర్తించకుండా ఇండియాపై పెత్తనం చేయాలనుకుంటోంది. పైగా శ్రేయోభిలాషిగా చెబుతున్నట్టు కలరిస్తోంది. అమెరికా ఎప్పటికీ భారత్కు మిత్రదేశం కాదని ట్రంప్ మరోసారి నిరూపించారు. గత అమెరికా ప్రెసిడెంట్ల కంటే మరింత దారుణంగా, ఏకపక్షంగా వక్రమైన ఆలోచనలు చేస్తున్నారు. కానీ ట్రంప్ కుయుక్తులు ఇండియా ముందు పారవనే సంగతి తెలుసుకునే రోజు అమెరికాకు ఎంతో దూరంలో లేదు. ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.